హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజు ఎక్స్ట్రా వరల్డ్. ఈరోజు నేను మీకు మీ ఎక్స్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు, అండ్ ఈరోజు మీ లైఫ్లో ఏమేమి జరగబోతుందో ఈరోజు మనం చూస్తాం. మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. అండ్ మీ లైఫ్లో మీకు ఎదురయ్యే సిచ్యువేషన్స్ని మీరు ధైర్యంగా ఫేస్ చేయాలి. లేకపోతే ఎమోషనల్ అప్సెట్ అయ్యారంటే మీకు ఫిజికల్ ప్రాబ్లమ్స్ తప్పకుండా వస్తాయి. ఓకే, ఈరోజు మీకు ఏమేమి జరగబోతున్నాయి మీ లైఫ్లో, ఈరోజు మీకు ఏమేమి జరగబోతున్నాయి. ఈరోజు న్యూ మూన్ అనమాట. న్యూ మూన్ ఎనర్జీస్ ఎలా ఉంది, న్యూ మూన్ మీ పర్సన్ మీద, మీ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది ఈరోజు మనం చూస్తాం. వాట్ ఈస్ యువర్ పర్సన్ సిచ్యువేషన్? హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ నియర్ అండ్ డియర్తో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. తన మనసులో ఏదో ఒక రహస్యం ఉంది, దాన్ని మీతో చెప్పటం లేదు. ఓకే, ఈరోజు మీకు ఏం జరగబోతుందో చూస్తాం. మీ లైఫ్లో ఈరోజు ఏం జరగబోతుంది? రీయూనియన్, వావ్, సూపర్. చాలామందికి ఈరోజు రీయూనియన్ జరుగుతుంది మీ పర్సన్తో. మీ పాస్ట్ పర్సన్ మీతో రీయూనియన్ అవుతారు. ఎవరికన్నా అలా అయితే చెప్పండి నాకు. 7 ఆఫ్ కప్స్, చాలా ఆప్షన్స్ రాబోతున్నాయి మీ మధ్య. చాలా ఆప్షన్స్ రావచ్చు. మీరు కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండొచ్చు. అంటే కొందరికి మీ పాస్ట్ పర్సన్ వస్తారు, అండ్ కరెంట్గా ఎవరైనా న్యూ లవ్ మీ లైఫ్ ఎంటర్ అయి ఉండొచ్చు. వాళ్ళు మీకు ప్రపోజ్ చేసి ఉండొచ్చు. మీరు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. మీ పాస్ట్ పర్సన్ నుంచి ఎలాంటి ఇది రాకుండా ఇంకెవరైనా న్యూ లైఫ్లో ఎంటర్ అయితే వెంటనే యాక్సెప్ట్ చేయలేరు. జస్ట్ ఒక ఫ్రెండ్గా ట్రీట్ చేస్తారు వాళ్ళని, అంతే. ఈ మీ పాస్ట్ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. ఈరోజు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది. అండ్ ఈరోజు ఇంకా మీ లైఫ్లో ఇంకా ఏమేమి జరుగుతాయి, ఇంకా క్లారిటీ వస్తుంది మీకు. మీ రిలేషన్షిప్ మీద ఒక క్లారిటీ వస్తుంది. కన్ఫ్యూషన్ స్టేట్ నుంచి బయట వచ్చేస్తారు. మీ లైఫ్ని మీ కంట్రోల్లోకి తీసుకుంటారు. మీ పర్సన్ని కొంచెం స్పై చేస్తారు, లేకపోతే ఇంకెవరైనా మీ లైఫ్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉండొచ్చు. మీరు ఎవరినో చాలా మిస్ కాబోతున్నారు, లేదా ఎవరో మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నారు. ఓకే, అండ్ ఇంకా ఇది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్లో వావ్, ఎవరికైనా మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు. ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి విచ్ టు అన్కండిషనల్ ఉంది. మీ ఫ్యామిలీతో అవుటింగ్కి వెళ్ళొచ్చు. మీరు ఈరోజు ఫ్యామిలీతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. కొందమందికి మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు. ఇక్కడ రీయూనియన్ కిందే మ్యారేజ్ 10 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది కాబట్టి మీ పర్సన్తో రీయూనియన్ అవుతుంది. మీ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేయొచ్చు. ఓకే, అండ్ కింగ్ ఆఫ్ కప్స్, మీకు చాలా ఆఫర్స్ రాబోతున్నాయి ఈరోజు. కానీ మీరు మీ పాస్ట్ పర్సనే కావాలని స్టిక్ అయిపోతారు. పేజ్ ఆఫ్ కప్స్, మీ ప్రేమను మీ పర్సన్కి ఇవ్వాలని మీరు అనుకుంటూ ఉంటారు. అండ్ జడ్జిమెంట్, మీరు ఆల్రెడీ ఒక డెసిషన్ తీసేసుకున్నారు. అంటే ఒక సాలిడ్ కమిట్మెంట్ మీ పర్సన్కి మీరు ఇవ్వాలనుకుంటున్నారు, లేదా మీ పర్సన్ మీకు ఇవ్వాలనుకుంటున్నారు. మీరు పబ్లిక్ని బాగా అట్రాక్ట్ చేస్తున్నారు. మీకు నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. మీరు ఒక పబ్లిక్ ఫిగర్ అయి ఉండొచ్చు, అండ్ మీరు అందరిని అట్రాక్ట్ చేస్తుండొచ్చు. మీకు ఫాలోవర్స్ చాలామంది ఉండొచ్చు. ఓకే, ఇది ఈరోజు మీకు పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అవుతుంది, అండ్ వాళ్ళు మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేస్తారు. మీకు క్లారిటీ వస్తుంది మీ రిలేషన్షిప్ మీద. కానీ ఏదో సంథింగ్ మీరు మిస్ అవ్వబోతున్నారు ఈరోజు. ఎవరినో మిస్ అవ్వబోతున్నారు, అండ్ మీరు ఒక డెసిషన్ తీసేసుకున్నారు. మీ పర్సన్తోనే మీరు మ్యారేజ్ చేసుకోవాలని ఒక డెసిషన్ తీసేసుకున్నారు. సడన్ చేంజ్ వస్తుంది మీ రిలేషన్షిప్లో. నో కాంటాక్ట్లో ఉండేవాళ్ళు కాంటాక్ట్లోకి వచ్చేస్తారు. మీ పర్సన్ మిమ్మల్ని చాలా అడ్మైర్ చేస్తూ ఉన్నారు. మీ స్కిల్స్ చూసి మీ పర్సన్ చాలా అడ్మైర్ చేస్తూ ఉంటారు ఈరోజు. ఓకే ఓకే, ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారో చూద్దాం. మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతూ ఉన్నారు? తన మనసులో, తన సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏం ఆలోచనలు ఉన్నాయి? 3 ఆఫ్ వ్యాండ్స్, మీ దగ్గరకు వచ్చేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు. ఎలాగన్నా మీ దగ్గరికి రావాలి, ఏ విధంగా వచ్చి మాట్లాడితే మీరు యాక్సెప్ట్ చేస్తారు, మీ ఇంట్లో యాక్సెప్ట్ చేస్తారు అని ప్లాన్ వేస్తూ ఉన్నారు. మీ పర్సన్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు, కష్టపడి పని చేస్తున్నారు. తనకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. తన నైట్ ఆఫ్ వ్యాండ్స్, మీ దగ్గరికి ఎంత ఫాస్ట్గా వెళ్ళేది అంత. కింగ్ ఆఫ్ సోర్స్, మీరు మీ పర్సన్తో ఆర్గ్యుమెంట్ చేయాలి వస్తే, ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు నన్ను అని అడగాలి అని మీరు అనుకుంటా ఉన్నారు. ఎలాగ మీ పర్సన్తో ఆర్గ్యుమెంట్ చేయాలన్నంత కోపం ఉంది మీకు. కానీ మీ పర్సన్ మీ గురించి తప్పకుండా యాక్షన్ తీసుకోవాలని అనుకుంటా ఉన్నారు. చాలా పొసెసివ్గా ఉన్నారు. కొంచెం మనీ మేకింగ్లో బిజీగా ఉన్నారు మీ పర్సన్.
ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలనుకుంటున్నారు. మేబీ మీరు అనుకోవచ్చు ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి, మీరు స్టక్ అయిపోయినారు. మీ పర్సన్ గురించి 24/7 మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మీ పర్సన్తో ప్యాషనెట్ న్యూ బిగినింగ్ కావాలని మీరు అనుకుంటా ఉన్నారు. ఓకే, వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్? వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ అండ్ మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్? మీ పర్సన్ పాస్ట్లో 2 విషయాల మధ్య జకిల్ అయ్యారు. ఇప్పుడు వర్క్లో బిజీగా ఉన్నారు. అండ్ ఫ్యూచర్లో మీకు సడన్ సర్ప్రైజ్ ఇవ్వచ్చు, లేదా మీకు నమ్మక ద్రోహం అంటే మీ వెనకాల ఇంకేదో మీకు తెలియకుండా రహస్యంగా ఏదో చేస్తూ ఉన్నారు. అది పాజిటివా నెగిటివా మళ్ళీ చూస్తాం. మీరు పాస్ట్లో కమ్యూనికేషన్ చేస్తుంటారు మీ పర్సన్తో. ఇప్పుడు మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేయాలని. ఫ్యూచర్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు. మీ పర్సన్ ఫ్యూచర్లో ఏంటి, ఎందుకునిది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వస్తూ ఉంది. విష్ ఫుల్ఫిల్మెంట్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ నుంచి విష్ ఫుల్ఫిల్మెంట్ సైట్కి వస్తున్నారు. అంటే మీ పర్సన్ మీ వెనకాల ఏదో సంథింగ్ అరేంజ్ చేస్తూ ఉన్నారు. అంటే మీకు తెలియకుండా ఏదో చేస్తూ ఉన్నారు. అది మీకు మంచిగా చేయొచ్చు. ఇప్పుడు నో కాంటాక్ట్లో సిచ్యువేషన్ ఉన్నవాళ్ళు కాంటాక్ట్లోకి వచ్చేస్తారు సడన్గా. మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. అంటే మీ పర్సన్ మీకు తెలియకుండానే ఏదో సంథింగ్ సర్ప్రైజ్ మీకు అరేంజ్ చేస్తున్నారు. అది మీకు ఇప్పుడు బాధగా ఉండొచ్చు, కానీ ఫ్యూచర్లో అది మీకు సంతోషాన్ని ఇస్తుంది. అండ్ ప్రెసెంట్ మూమెంట్ మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? ఎస్, అన్కండిషనల్గా ప్రేమిస్తున్నారు. అప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? వాట్ ఈస్ ద రీజన్? అన్కండిషనల్గా ప్రేమించేటప్పుడు మాట్లాడాలి కదా, ఎందుకు సైలెంట్గా ఉన్నారు? మీకు ప్రపోజ్ చేయాలని అనుకుంటా ఉన్నారు, లేకపోతే ఇంకెవరన్నా తనకి మీ మీద ప్రేమ ఉంది. సాలిడ్ కమిట్మెంట్ మీకు ఇవ్వాలని అనుకుంటా ఉన్నారు మీ పర్సన్. లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేస్తారా? చేస్తారు, తప్పకుండా చేస్తారు. కానీ ఇవన్నీ చెప్పేదానికి తనకి ఈగో అడ్డొస్తూ ఉంది మీ పర్సన్కి. ఓకే, ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేస్తారు? వావ్, నైట్ ఆఫ్ కప్స్. అపాలజీ తీసుకొని మీ పర్సన్ వస్తూ ఉన్నారు. ఐ వాంట్ నెంబర్. ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు? 3 నెంబర్ వచ్చింది. 3 hours or 3 daysలో మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేస్తారు. మీతో రీయూనియన్ అవుతుంది మీ పర్సన్కి. చాలామందికి ఈరోజే కావచ్చు. అండ్ ఎవరికైతే రీయూనియన్ అవుతుందో వాళ్ళు నాకు కమెంట్స్లో చెప్పండి. బాటమ్ ఆఫ్ ద డే ద సన్ కార్డ్ వచ్చింది. విష్ ఫుల్ఫిల్మెంట్. చాలామంది వాళ్ళు ఎవరినైతే ప్రేమిస్తున్నారంటే వాళ్ళు ఓవర్గా ప్రేమ చూపిస్తే కూడా అలసైపోతారు. అందుకని ఓవర్గా ప్రేమ చూపించకూడదు, అది రాంగ్ ఏమో కదా. చాలామంది అంత ప్రేమ చూపించి చాలా త్వరగా బ్రేకప్ అయిపోయిన వాళ్ళు, భరించలేరు అంత ప్రేమ. మీ ప్రేమని భరించలేరు అనమాట. మీ పార్ట్నర్ అంత ప్రేమ చూపించేస్తుంటారు, వాళ్ళు గాయబ్ అయిపోతూ ఉంటారు. అందుకనే ప్రేమ కూడా కొంచెం లిమిట్గా చూపిస్తేనే మంచిది. మీ ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ చూస్తాం. మీ పర్సన్ ఎనర్జీ, మీ ఎనర్జీ. మ్యూచువల్, ఇది మీ పర్సన్ ఎనర్జీ. మీ పర్సన్ మీ వాయిస్ వినాలి, మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఇంకా గివప్ చేయలేదు మిమ్మల్ని, ఇంకా హోప్ ఉంది, మీతో కలిసి జీవిస్తామన్న హోప్ ఉంది. కొంచెం గిల్ట్ ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే నేనే ఈ రిలేషన్షిప్ డ్యామేజ్ అయ్యడానికి నేనే కారణం అని మీ పర్సన్కి తెలుస్తూ ఉంది. అందుకే గిల్ట్ ఫీల్ అవుతున్నారు, కానీ నమ్మకాన్ని వదిలిపెట్టలేదు. ఎప్పటికైనా మీతో కలిసి జీవించాలనే నా నమ్మకం ఉంది. ఐ వాంట్ టు కాల్ యూ అండ్ హియర్ యువర్ వాయిస్. మీ గొంతు వినాలని, మీతో మాట్లాడాలని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. మీరేమనుకుంటా ఉన్నారు? మీరు మీ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారు. చాలా ఇంటెన్స్ కెమిస్ట్రీ ఉంది మీ ఇద్దరి మధ్య, కానీ మీ ఇద్దరికి మీకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అవి కంప్లీట్ చేసిన తర్వాత మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు. అండ్ మ్యూచువల్, ఇద్దరు డ్రైన్ అయిపోయి ఉన్నారు బాగా. అండ్ రిఫ్లెక్షన్, బీయింగ్ అవే ఫ్రమ్ యూ హ్యాస్ అలౌడ్ మీ టు గెయిన్ క్లారిటీ. తనకు క్లారిటీ వస్తూ ఉంది మీ ప్రేమ మీద, ఇద్దరికి క్లారిటీ వస్తుంది. అండ్ అండర్స్టాండింగ్, ఎందుకు మీ పర్సన్ ఇలా ఉన్నారు. ఇద్దరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ బాగానే ఉంది, ఇంటెన్స్ కెమిస్ట్రీ ఉంది, ప్రేమ ఉంది. కానీ ఏదో సమ్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల మీ ఇద్దరు వేరువేరుగా ఉన్నారు. ఓకే, అండ్ ఎనర్జీ ఒరాకిల్స్. మీ పర్సన్ ఎనర్జీ, మీ ఎనర్జీ అండ్ మ్యూచువల్.
మీ పర్సన్ మిమ్మల్ని ఆన్లైన్లో గమనిస్తూ ఉన్నారు, ఓవర్గా థింక్ చేస్తున్నారు మీ గురించి. మీరు మీరు ఓవర్గా థింక్ చేస్తున్నారు, మీ స్ట్రెంగ్త్లో మీరున్నారు, మీరు చేయటం లేదు తన్ని. అండ్ మ్యూచువల్ ఇద్దరు రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు, కానీ హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు. మీ ఎమోషన్స్ చెప్పుకోకుండా హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు. ఎందుకు? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మనం ఉండేదే ఒక చిన్న లైఫ్ కదా. ఈ లైఫ్లో అన్ని రోజులు మీరు ఇట్లా వేస్ట్ చేసుకుంటా ఉండారంటే మీ ఏజ్ అయిపోతూ ఉంటుంది. అక్కడ మీకు మంచి ఒక లైఫ్ అంటేనే ఒక మెమరీ, జ్ఞాపకం, ఒక అందమైన జ్ఞాపకం, అందమైన కళ కదా. అందమైన జ్ఞాపకంగా చేసుకోవాలి లైఫ్ని. అంతేగాని ఉండే రోజునంతా ఇట్లా ఏడ్చుకుంటా, ఎదురు చూస్తా, వేస్ట్ చేస్తా అవసరమా ఇదంతా? ఈ డ్రామా అంతా అవసరమా? ఇట్లా కాకుండా మీ మనసులో ఏదుంటే ఓపెన్గా మీ పార్ట్నర్తో చెప్పండి. మీ పార్ట్నర్ అలాగే చెప్పేసేస్తే హ్యాపీగా ఉండొచ్చు కదా. మీరు ఇది కన్విన్స్ చేయండి. మనం ఉండేదే కొన్ని రోజులు ఈ ఎర్త్లో, ఈ ఉండే రోజులు ఇట్లాగా టైం అంటే పాడు చేసుకోకుండా మెమరబుల్గా చేసుకోవాలి లైఫ్ని. ఇది మీరు కన్వే చేయండి మీ పార్ట్నర్కి. ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే కూడా మీ లైఫ్ వేస్ట్ చేసుకోకండి. వెంటనే మీ పార్ట్నర్కి మీ ప్రేమను ఇవ్వండి. హ్యాపీగా ఉండండి. ఎప్పుడు మనం ఉండేది కొన్ని రోజులు హ్యాపీగా ఉండేసి వెళ్ళిపోతే సరిపోతుంది కదా. ఎందుకు బాధలు పడతా అవస్థపడతా ఉండాలి? అండ్ మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీ పార్ట్నర్ మేషరాశి అయితే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ వృషభ రాశి అయితే మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మిథున రాశి అయితే తన వర్క్లో బిజీ అయిపోయి ఉన్నారు. మీ పార్ట్నర్ కర్కాటక రాశి అయితే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. మీ పార్ట్నర్ సింహ రాశి అయితే తన ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకున్నారు. మీ పార్ట్నర్ కన్యా రాశి అయితే న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ తులా రాశి అయితే మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ వృశ్చిక రాశి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ పార్ట్నర్ ధనుసు రాశి అయితే తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తున్నారు. మీ పార్ట్నర్ మకర రాశి అయితే మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ కుంభరాశి అయితే స్టక్ అయిపోయి ఉన్నారు. మీ పార్ట్నర్ మీన రాశి అయితే హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీ పార్ట్నర్ని QHPMCOKSNERUD ఈ లెటర్స్తో మీ పార్ట్నర్ని వచ్చిండొచ్చు. ఇప్పుడు మనం ఒక స్విచ్ వర్డ్ చెప్పుకుంటాం. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, we can enjoy each and every second. Life is beautiful, we can enjoy each and every second. Don't miss it. Okay friends, this is the reading for all signs. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నా కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.